వెళ్ళదండి. ఎత్తానండి ఫోటో అందరం అది కూడా వేసి అందరం నిలబెడతాను. ఒకసారి అందరం నుంచోండి. ఒకసారి అందరం నుంచోండి. అందరూ పూలు వేసండి. కలిసి పూలేండి. వెళ్ళదండి. ఎత్తానండి ఫోటో అందరం అది కూడా వేసి అందరం నిలబెడతాను. ఒకసారి అందరం నుంచోండి. ఒకసారి అందరం నుంచోండి. అందరూ పూలు వేసండి. కలిసి పూలేండి. ఏమొస్తారా వ్యాపారాలు చేస్తుంటా నీకు గాంధీ వద్దా? ఎంతో మంది విప్లవీరులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశం కోసం చాలా శాంతియుతంగా గాంధీయిజం సంకల్పంతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని గాంధీ గారితో ఇంకా స్వతంత్రులయ్యాం. మనల్ని మనం పరిశోధించుకునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు
భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పర్వదినం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దృఢమైనటువంటి సంకల్పంతో ఏ వ్యక్తి అయినా ఒక నిర్ణయం తీసుకుని కార్యక్రమం తీసుకుంటే దేన్నైనా సాధించగలుగుతాం అహింసావాదంతో అని చెప్పి యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతుడు పుట్టినటువంటి రోజు ఇది. అదే మన మహాత్మా గాంధీ. మనం ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామంటే ఆయన యొక్క పట్టుదలతోటి దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఉద్యమ బంధాలు మనం ఈనాడు విజయం సాధించాం. ఈ స్వేచ్ఛ దాన్ని సాధించుకోగలిగాం. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది. భారతదేశం కనీసం రోజుకు ఒక్కరోజు, సంవత్సరానికి ఒక్కరోజు, ఈ అక్టోబర్ 2వ తారీఖునైనా సరే ఆయన పుట్టిన సందర్భంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవలంబించి ఆ ఒక్కరోజు మన నడవడికను నడపగలిగింది. ఈ దేశం సుసంపన్నం అవడానికి, శాంతియుతమైనటువంటి దేశంగా ఉండడానికి అదొక మహాయజ్ఞంలో తయారవుతుంది. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం శాంతియుతమైనటువంటి వాతావరణంలో అహింసావాదంతో మనం వెళ్ళగలిగితే అది రోజుకి ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఒకసారి ఆలోచించుకుంటే ఎన్ని సెకండ్ల యొక్క ప్రభావం యావత్ భారతదేశం మీద కూడా మన అందరి యొక్క ఏదైతే 100 కోట్ల పైబడి ఉన్నటువంటి జనాభా యొక్క పవర్ అంతా గాంధీయిజంలో దేశానికి హత్తుకుని ఈ దేశం ఎంతో శాంతియుతమైనటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవ్ వెంకటేష్ గారు 155వ జయంతి సందర్భంగా అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారాజులందరూ కూడా సంతోష్ గుడి జంక్షన్ ప్రాంతంలో ఈ ఏరియా నుండి వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అక్క శంకర్రావు గారి, అలాగే మాజీ కౌన్సిలర్ మల్లిబాబు గారు, అలాగే మల్లివాడ మల్లేశ్వరరావు గారు, అలాగే భాగ్యలక్ష్మమ్మ బీజేపీ ప్రతినిధి, ఇతర పెద్దలు పెద్దరమణ గారు, అలాగే డాక్టర్ వన్నన కిరణ్ కుమార్ గారు, పూర్వక నమస్కారం. పెద్దలకు ప్రజలకు అందరికి కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీజీ కన్న కలలు స్వాతంత్రమే కాకుండా స్వాతంత్రానంతరం కూడా స్వచ్ఛ భారత్ పాటించమని ఆయన సందేశం. స్వచ్ఛ భారత్ ఎప్పుడైతే మన గ్రామాలు కానీ మన పరిసర ప్రాంతాలు కానీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మన దేశం, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనం కూడా అభివృద్ధి చెందుతాం, మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని బాపూజీ యొక్క ఆయన భావన. ఈ సందర్భంగా ఆయన ఆనాడే పిలుపునివ్వడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా కేంద్ర మన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున
దీనికోసం పాటుపడుతున్న సందర్భంగా మనల్ని పిలుపునిచ్చి గత 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమ వారోత్సవాలు జరిపిన దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే మన దేశంలోని అత్యంత భిన్న వయసు కలిగినటువంటి కేంద్ర కేబినెట్ మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ ఇంద్రాపు రామ్మోహన్ రెడ్డి గారు అందరం కూడా 15 రోజులు పాల్గొనడం జరిగింది. నగరంలో చాలా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, డర్టీ ప్లేసెస్ అన్ని కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. మనకు అతి పురాతనమైనటువంటి డచ్ బిల్డింగ్ దగ్గర కూడా ఈ రోజు కార్యక్రమం చేసి ఇప్పుడే రావడం జరిగింది. దాంట్లో భాగంగా నగరం మొత్తం ఈ 15 రోజులు ఒక సుందరమయంగా తీర్చిదిద్దాం. నా యొక్క మనం ఏంటంటే దీనిని కంటిన్యూషన్ గా మనం ఎల్లప్పుడూ ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మన ప్రాంతాలని ప్రతి డివిజన్ వార్డులను కూడా